రాష్ట్రాల్లో ఏం ఎక్స్పెన్షన్ లేదు ఆయనకి. కాకపోతే తెలంగాణలో కూడా పోటీ చేయాలి పొత్తు అనేటటువంటి ఆలోచన అయితే ఉంది, మొన్నటిసారి ఇచ్చారు కాబట్టి అది క్లియర్. అది తెలుగుదేశానికి కూడా ఉంది. కానీ వీళ్ళిద్దరిని పెట్టుకుంటే తాము మునిగిపోతాం అన్నటువంటి భయం బీజేపీకి ఉంది. ఎన్డీఏలో ఏమన్నా కీలక హోదా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్ పవన్ కళ్యాణ్కి? ఏం హోదా ఉంటుందండి ఎన్డీఏలో ఇవ్వడానికి? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా అయితే కన్వీనర్ లాంటి పదవి ఇచ్చారో అలాంటిది ఏమన్నా మొన్ననే రాశారు కదా, ఆయనకి ఏదో వైస్ ప్రెసిడెంట్ అడిగితే ఇవ్వనన్నారని చెప్పేసి ఎవరో చెప్పారు కదా మొన్న మధ్య స్టేట్మెంట్. ఎవరు ఈయన చంద్రబాబు గారు అడిగితే, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ఉపాధ్యక్ష స్థానం ఏదో అడిగితే ఇవ్వనన్నారని చెప్పి ఎవరో సీనియర్ లీడర్ ఎవరో మాట్లాడారు కదా మొన్న మధ్యన. మనం కూడా వీడియో కూడా చేసుకున్నాం ఆయన ఆ ఇష్యూలో. కాబట్టి వాళ్ళు ఏమి ఎన్డీఏకి వేరే పదవులు ఇచ్చి, పాత రోజుల్లో వాజ్పేయి టైం కాదు ఇప్పుడు. మీరు చూడండి వాజ్పేయి టైంలో కూటమిలో ఇట్లాంటి పరిస్థితి ఉంది అప్పుడు. ఎందుకంటే కొంచెం మరీ బలహీనంగా ఉన్నారు అనుకోండి, ఎందుకంటే కొంచెం బలహీనం, మరీ బలహీనం కాదు, ఎందుకంటే కొంచెం బలహీనం. ఎందుకంటే ఇప్పుడు 240, అప్పుడు 187 అంత ఉన్నాయి బీజేపీకి. కాబట్టి ఆ టైంలోనే ఈయన కుదిరింది పెత్తనం చేయడం అనేది. ఇప్పుడు 240 వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడేం పెత్తనం చేయడానికి కుదరట్లేదు కదా. నిధుల గురించి మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడున్న ఈ మద్దతు అనేటటువంటి. వాళ్ళు ఏ అంశంలోనన్నా వీళ్ళతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నారా, లేదా వీళ్ళు చెప్తే ఆపేందుకు సిద్ధం